హెల్త్ న్యూస్ మీకోసం. అధిక బరువును మధుమేహాన్ని తగ్గించడానికి తోడ్పడే సెమాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్ వంటి GLP-1 రకానికి చెందిన మందులు పలు రకాల క్యాన్సర్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తున్నట్లు అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ సమావేశంలో సమర్పించిన అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ మందులను తీసుకుంటున్న వారిలో క్యాన్సర్ ముప్పు తగ్గడమే కాదు, క్యాన్సర్ బాధితుల్లో జబ్బు ముదరడం నెమ్మదిస్తున్నట్లు, కొన్ని రకాల క్యాన్సర్ చికిత్సలకు బాగా స్పందిస్తున్నట్లు, మరింత ఎక్కువ కాలం జీవిస్తున్నట్టు కూడా తేలింది. GLP మందులు క్యాన్సర్ చికిత్సలను ఎలా, ఎందుకు ప్రభావితం చేస్తున్నాయో బయటపడలేదు. కానీ ఇవి వాపు ప్రక్రియను తగ్గించడం, ఇన్సులిన్ సంకేత వ్యవస్థను నియంత్రించడం, కణితుల మనుగడతో నేరుగా చర్య జరపడం ద్వారా పనిచేస్తూ ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. చాలా రకాల క్యాన్సర్లు తలెత్తడానికి, ముదరటానికి దీర్ఘకాల వాపు ప్రక్రియే కారణమవుతూ ఉండటం గమనించదగ్గ విషయం. లిరాగ్లూటైడ్, టిర్జేపటైడ్, సెమాగ్లూటైడ్, ప్రామ్లింటైడ్, డులాగ్లూటైడ్ మందులతో క్యాన్సర్లు, ముఖ్యంగా ఊపిరితిత్తి, రొమ్ము, పెద్దపేగు, కాలేయ క్యాన్సర్లు ఇతర భాగాల్లోకి వ్యాపించడం 38 నుంచి 50% వరకు తగ్గుతున్నట్లు ఒక అధ్యయనంలో బయటపడింది. చాలా క్యాన్సర్లకు ఊబకాయ ముప్పు కారకంగా పరిణమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బరువును తగ్గించే GLP-1 రకానికి చెందిన మందుల్లోని వాపు నివారణ గుణాలు క్యాన్సర్ రాకుండానూ చూస్తుండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మధుమేహం, తీవ్ర కిడ్నీ జబ్బు గల వారిలోనూ GLP-1 మందులతో మరణం ముప్పు, పలు రకాల క్యాన్సర్లు, ముఖ్యంగా ఊపిరితిత్తి, పెద్దపేగు, కాలేయ క్యాన్సర్లు తగ్గుతున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. అయితే దాదాపు ఇవన్నీ పరిశీలనాత్మక అధ్యయనాలేనని పరిశోధకులు చెబుతున్నారు. ఆయా వ్యక్తుల ఆరోగ్యం, వైద్య సేవల అందుబాటు, ప్రస్తుతం తీసుకుంటున్న చికిత్సల వంటివి GLP-1 మందుల పనితీరును ప్రభావితం చేసే అవకాశం ఉందని పరిశోధకులు వివరిస్తున్నారు.